హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బాలామృతం కేక్. బాలామృతం పిండి గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తారు. అంగన్వాడీలో ఈ బాలామృతం పిండిని అందరూ తెచ్చుకుంటారు. దీనిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి, న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. కానీ ఇది పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. సో మనం ఈ పిండితో మంచి రుచికరమైన కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దానికి నేను పదార్థాలు చూపిస్తున్నాను. 4 గుడ్లు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంటే వంట సోడా, 1 కప్ షుగర్, 1 కప్ ఆయిల్, 2 కప్స్ బాలామృతం పిండి. వెనిలా ఎసెన్స్ టోటలీ ఆప్షనల్. మీరు ఇది యూజ్ చేయకపోయినా పర్లేదు, అది ఉంటే అది యూజ్ చేసుకోండి, లేకపోతే యాలకుల పొడి యూజ్ చేసుకోవచ్చు దాని బదులుగా. ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేసేస్తారో చూసేద్దాం. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చాకో పౌడర్. ఇది మనం జస్ట్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం వాడుతున్నాము. ఒకవేళ మీకు కనుక ఇది లేదు, అవైలబిలిటీలో లేదు అనుకుంటే మీరు ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది జస్ట్ ఆప్షనల్. ఇప్పుడు ముందుగా నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో యాలకులు అలాగే 2 కప్పుల బాలామృతం పిండి వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది ఇప్పుడు బాగా మిక్సీ పట్టుకున్నాను కదా, దీన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక మిక్సీ జార్ తీసుకున్నాను. దీనిలో నేను 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ కొట్టుకున్నాను. చూసారు కదా, పైన ఫోమ్ నురుగా వచ్చింది పైన మొత్తం మంచిగా. ఇప్పుడు దీనిలో 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని మళ్ళీ బాగా మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 కప్ ఆయిల్. అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోకండి, ఒకటి తర్వాత ఒకటి చూపించినట్టు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇప్పుడు దీనిలో వెనిలా ఎసెన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, అలాగే దీనిలో 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు దీనిలో కొద్దిగా వంట సోడా, ఇందాక మనం మిక్సీ చేసి పట్టుకుని ఉంచిన బాలామృతం పౌడర్ కూడా వేసేసుకుంటున్నాం. కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి బాలామృతం పౌడర్. ఇప్పుడు కొంచెం వేసుకొని నేను దీన్ని బాగా ఇప్పుడు కొద్దిగా మిక్సీ కొట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిలో ఇంకొంచెం బాలామృతం పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా మిక్సీ కొట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మిక్సీ అయింది. నేను దీన్ని చూపిస్తాను మీకు ఒకసారి ఓపెన్ చేసి. చూడండి, ఇలా మంచిగా మిక్సీ కొట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు నేను దీన్ని బేకింగ్ ట్రే తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని మొత్తం గ్రీస్ చేసుకుంటున్నాను. మొత్తం ఆయిల్ సైడ్స్ మొత్తం అంతా రాసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ మిక్సీ పట్టుకున్నాం కదా కేక్ మిక్స్, ఇప్పుడు నేను ఆ కేక్ మిక్స్ని దీనిలో వేసేసుకుంటున్నాను. వావ్, మంచి స్మెల్ వస్తుంది. ఆ వెనిలా ఎసెన్స్ కూడా వేసాం కాబట్టి ఆ గుడ్లు స్మెల్ ఉండదు, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆ కేక్ మిక్స్ రెడీ అయిపోయింది. నేను ఈ సిలికాన్ మౌల్డ్ని ఒక ట్రే మీద పెడుతున్నాను. నేను ఇప్పుడు మొత్తం చేసుకున్నాను కదా, దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల దీని మీద ఉన్న ఎయిర్ బబుల్స్ అన్ని పైనకి వచ్చి పాప్ అయిపోతాయి. చూస్తున్నారు కదా అలాగా. సో ఇది బాగా సెట్ అయిపోయింది మంచిగా. నేను ఆల్రెడీ ఓవెన్ని బోత్ సైడ్స్ హీట్ చేసుకొని 180 degrees 10 minutes వరకు ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఓవెన్లో పెట్టేసుకొని అదే 180 degrees అండ్ బోత్ సైడ్స్ హీట్లో 25 to 30 minutes వరకు బేక్ చేసుకుంటున్నాను.
చూస్తున్నారా, ఇక్కడ ఓటీజీ ఓవెన్లో నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ట్రేని దానిలో పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని నేను ఆల్రెడీ టైమర్ సెట్ చేసేసుకున్నాను 25 to 30 minutes. ఇప్పుడు నేను దీన్ని బేక్ చేయబోతున్నాను. నేను మీకు స్టవ్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. నేను ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక మందంగా ఉండే ప్యాన్ కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఒక కడాయి లాగా కుక్కర్ లాగా పెట్టుకున్నాను ఒకటి. ఇప్పుడు నేను దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పోసుకున్న సాల్ట్ని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో నేను నార్మల్గా స్టవ్ మీద ఉండే రింగ్ ఉంటుంది కదా, నేను అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కరెంట్ కుక్కర్లో కింద ఒక ట్రే లాగా వేస్తాం కదా, అది పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర డైనింగ్ టేబుల్ మీద స్టాండ్స్ ఉంటాయి కదా, వేడి వేడి సర్వ్ చేసుకోవడానికి ఆ స్టాండ్ మీద పెట్టుకుంటాము, అలాంటి స్టాండ్ ఉంటే డైరెక్ట్ అది పెట్టుకోవచ్చు. ఈ రెండు అక్కర్లేదు. దాని మీద బౌల్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మీడియంలో పెట్టి దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 minutes ఇలానే ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. కేక్ది మీరు ఏ మౌల్డ్ అన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ప్యాన్కి అంతా రాసుకుంటున్నాను. సైడ్స్ కింద మొత్తం అంతా కరెక్ట్గా రాసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీని బేస్లో ఒక బటర్ పేపర్ పెడుతున్నాను. మీరు బటర్ పేపర్ లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని దీనిలో వేసుకుంటున్నాను. మంచి టేస్ట్, మంచి స్మెల్, చాలా 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 మంచి స్మెల్ వస్తుంది. కేక్ మిక్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఇలా పైనకు వచ్చి పాప్ అయిపోతాయి అని చెప్పి, అందుకని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దానిలో ఈ బౌల్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ బౌల్ని దీనిలో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 45 to 50 minutes మధ్య మధ్యలో ఒకసారి ఫోర్క్తోని పోక్ చేసుకొని చూస్తూ ఉండాలి. ఒకవేళ ఫోర్క్ క్లీన్గా బయటకు వచ్చేస్తే కేక్ రెడీ అయిపోయింది అన్నట్టు. ఒకవేళ ఫోర్క్కి లైట్గా ఈ పిండిలాగా ఏమన్నా అంటుకుంటే ఇంకా అవ్వనట్టు. ఇప్పుడు ఇది అయిపోయింది. సో నేను ఇప్పుడు దీన్ని తీసేసుకుంటున్నాను బయటికి. చూస్తున్నారు కదా, ఇది మంచి స్పాంజీగా తయారైంది. ఇప్పుడు నేను దీనిలోకి ఒక ఫోర్క్ అన్న స్పూన్ అన్న తీసుకుంటున్నాను. ఫోర్క్ తీసుకొని ఒకసారి దీన్ని ఇలా గుచ్చుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఫోర్క్ క్లీన్గా బయటికి వచ్చింది అంటే కేక్ ఇస్ రెడీ. ఇప్పుడు నేను కేక్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. వావ్, భలే పొంగుతోంది కేక్. ఇంకొక 15-20 minutes పడుతుంది ఇది అయిపోవడానికి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. 45 minutes అయిపోయింది. మన టేస్టీ యమ్మీ కేక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తా. చూస్తున్నారు కదా, బాగా స్పాంజీగా ఉంది. మనం దీన్ని బయటికి తీసుకుందాం. బాగా మంచి చూస్తున్నారు కదా, మంచి స్పాంజీగా చాలా బాగుంది. సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు పక్కాగా ట్రై చేసుకొని మాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంకొన్ని సింపుల్, ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ ద రెసిపీ. ఇప్పుడు నేను ఆ సర్కిల్ని చూసేసుకుంటున్నాను. అండ్ ద టర్మ్. వావ్, చూస్తున్నారు కదా, ఇది కూడా బాగా స్పాంజీగా ఉంది ఆ కేక్ లాగానే. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసేసుకొని ఎలా ఉందో చెప్తాను. చాలా యమ్మీగా ఉంది. మన టేస్టీ 2 types ఆఫ్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఇంకొక మంచి రెసిపీతో ఇంకొక మంచి ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను. బాయ్.